శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలో ఈ 38వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో కామము యొక్క ప్రేరణచే జీవుడు తాను వదులుకున్నా కానీ పాపం చేస్తున్నాడని తెలిపారు. ఆ కామము ఎటువంటిదంటే ఎంత అనుభవించినా కూడా తృప్తి పొందదని, మహాపాపజనకమైనదని, జీవులకు ప్రబల శత్రువు అని తెలియజేశారు. ఇక ఈరోజు శ్లోకంలో ఆ కామం యొక్క స్వరూప స్వభావాన్ని, పాపజనకత్వమును వచ్చేటువంటి 3 శ్లోకాల ద్వారా వివరించి చెప్తున్నారు. ధూమేనా వ్రియతే వహ్నిర్యదాదర్శో మలేన చ యథోల్బేనామృతో గస్తథా తేనీదమామృతం. యథా ఏ ప్రకారముగా, ధూమేన పొగచేత, అగ్ని అవ్రియతే కప్పబడుతున్నదో, యథా ఏ ప్రకారముగా, ఆదర్శ చ అద్దమును, మలేన మాలిన్యము చేత, అవ్రియతే కప్పబడుతున్నదో, యథా ఏ ప్రకారముగా, ఉల్బేన మావి చేత, గర్భమందలి శిశువు, ఆవృత కప్పబడి ఉండును, తథా ఆ ప్రకారమే, తేన ఆ కామం చేత, ఇదం ఈ ఆత్మజ్ఞానము, ఆవృతం కప్పబడి ఉన్నది. తాత్పర్యం తెలుసుకుందాం. పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమును, మావి చేత గర్భమందలి శిశువును కప్పబడి ఉండేలాగున ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానము కూడా కప్పబడి ఉన్నది. బుద్ధిగా తెలుసుకుందాం. ప్రతి జీవి యొక్క హృదయం ముందు కూడా ఆత్మ దేదీప్యమానముగా ప్రవహిస్తున్నది. కానీ అది కామాదులచే ఆవరింపబడటం వలన అనుభూతము కాక ఉన్నది. ఈ విషయం స్పష్టీకరించడానికి భగవానుడు ఇక్కడ మనకి ఈ ఉదాహరణ ఇచ్చారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.